కారం. కారం లేదన్నారు సారు. మరి నాలుక ఎలా మండినది? వామ్మో, ఇదేం కారం చిన్ని, నాలుక మండడం ఏంటి? తల్లో మెదడే కదిలిపోయింది. వామ్మో. ఓహ్, ఏంటి బేబీ నువ్వు అనేది? ఆ చిన్ని రవణమ్మలు కనిపిస్తే అలా ఎలా వదిలిపెట్టావు? యాక్సిడెంట్ జరిగితే అంబులెన్స్ కాల్ చేసినంత స్పీడ్ గా నాకెందుకు కాల్ చేయలేకపోయావు? చేతికి దొరికినట్టే దొరికి జారిపోయారు మామ్. మొదటి నుంచి అలానే జరుగుతుంది. దొరికినట్టే దొరికి జారిపోవడం అది వాళ్ళకి కొత్త కాదు, మనకి కొత్త కాదు. దారిలో కనిపించి మస్క కొట్టి పారిపోవడం ఇదేం పెద్ద వింత కాదు. చిన్నీని గెస్ట్ హౌస్లో బంధించినప్పుడు లక్కీగా రమణమ్మ మనింటికే వచ్చింది. అప్పుడే వాళ్ళని మనమేం చేయలేకపోయాం. ఆ నిజాలేవో రమణమ్మ నుంచి రాబట్టలేకపోయాం. మీరన్నది కరెక్టేనండి. ఆ రవణమ్మ చిన్నీల్ని ఏమీ చేయలేకపోయాం. గట్టిగా అటాక్ చేయించి ఏదో ఒకటి చేయించడం ఎంతోసేపు పట్టదండి. కానీ మన బేబీకి దక్కాల్సిన సింహాసనం ఆ రవణమ్మ చెప్పే నిజం మీదే ఆధారపడి ఉంది. ఇంతవరకు ఆ సీనుగాడే మన వైపు ఉన్నాడని, వాడే ఏదో ఒక వీక్ మూమెంట్లో నిజం మనకి చెప్పేస్తాడని ఎక్స్పెక్ట్ చేశాను. వాడు కాస్త మనకు హ్యాండ్ ఇచ్చి యాంటీ అయిపోయాడు. ఇంకా లాభం లేదు. నేనే స్పీడ్గా స్ట్రాంగ్గా ఒక యాక్షన్ తీసుకుంటా. ఏదో ఒక రకంగా వాళ్ళ ఉనికి తెలుసుకొని వాళ్ళని మన గుప్పెట్లో పెట్టుకుని నిజాలు చెప్పిస్తా. అదేదో తొందరగా చేయవచ్చురా. మన బేబీకి పెళ్లి సంబంధాలు చూడాలి. ఎంతకాలం ఇలా ఎదురు చూస్తుంది? పేరెంట్స్గా మనం మన బాధ్యత మర్చిపోకూడదు. నేనేం మర్చిపోలేదండి. ముందు ఆ చిన్ని రవణమ్మలు దొరకనివ్వండి. అయినా వాళ్ళు ఇల్లు వదిలి ఎక్కడెక్కడ తిరుగుతున్నట్టు, రాత్రులు ఎక్కడ తలదాచుకుంటున్నట్టు? కొంపదీసి వాళ్ళు ఆ డాక్టర్ అనిరుద్ధ్ ఇంటికి ఏమైనా వెళ్ళుంటారా? లేదు, అనిరుద్ధ్ ఇంటికైతే వెళ్ళరు. ఆకర్ష్ ఇంటికి కూడా వెళ్ళరు. వాళ్ళు వేరే ఎవరినో కలవడానికి ట్రై చేస్తున్నారు. వాళ్ళ మెదడులో ఏవో కొత్త ఆలోచనలు తిరుగుతున్నాయి. అవేంటో తెలుసుకోవాలి. తెలుసుకుంటా. సరే, నువ్వు ఆ ప్రయత్నంలో ఉండు. నేను స్టవ్ మీద పల్లీలు ఉడకబెట్టడానికి పెట్టాను, అవి తెచ్చుకుంటాను. ఈయన తిండిగోలా. సారీ మామ్. నో, ఇట్స్ ఓకే బేబీ. సత్యవతి, ఏమా సత్యవతి, ఏమా సత్యవతి, నిన్నేనమ్మా. నిన్నే. ఏంటి ఆలోచిస్తున్నారు? డబ్బులు తీసుకోరా. తీసుకుంటాను సారు. వేలిముద్రేనా? వేయండి. ఏం దేవి, నువ్వు వేలిముద్రేనా? అవునన్నా. వేయి మరి.
ఎందరికో పనివ్వగలిగే మారాణి వీళ్లలో ఒక కూలి మడిసై వీళ్ల నాయనగారి పేరు మీద కడుతున్న అనాథాశ్రమంలో ఒక అనాథగా ఉండాది. మా చిన్ని శాంతి మా ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నారు? కష్టపడి సంపాదించిన సొమ్ము చేతికి అందితే అందులో ఉన్న తృప్తే వేరు. ఆ దానికే అమ్మ కన్నీళ్లు పెట్టుకుంటా ఉండాది. ఇన్నాళ్ళు ఆళ్ల పంచన ఈళ్ల పంచన బతికినాము, కానీ ఇప్పుడు మా కాళ్ల మీద మేము నిలబడగలమన్న నమ్మకం వచ్చింది. అందుకు కూడా మాకు సాన తృప్తిగా ఉండాది. వెరీ గుడ్ చిన్ని. మా పేర్లు మార్చి చెప్పింది మీరే, మరి మర్చిపోతే ఎట్లా? ఓ సారీ దేవి. డ్యూటీ అయిపోయినదిగా ఇంక ఇంటికే వెళ్తారా? ఇంటికి వెళ్లకుండా మరెక్కడికి వెళ్తాను? సరే పామ్మ, వేడి నీళ్ళు పెట్టుకోవాలా? చిన్ని ఒక నిమిషం. ఏవైనాది? అదే ఏమన్నా అవసరం అయితే. మాకేం అవసరం ఉంటుంది? రాత్రిపూట ఏదన్నా వస్తువులు కావాలంటే వాచ్మెన్ బాబాయ్ తెచ్చిస్తానన్నాడు. అంతకన్నా ఎమర్జెన్సీ ఏమన్నా వస్తే? అట్లాంటి అవసరాలు ఏవి రావులేసారు. ఆహా వస్తే అప్పటిసేం అప్పుడు, ఇప్పుడెందుకు? మ్మ్, ముసలిది చెప్పినట్టు చల్లకొచ్చి ముంత దాచినట్టు ఎందుకు దాస్తుండారో చెప్పండి. ఏం చెప్పాలనుకుంటా ఉన్నారో సూటిగా చెప్పొచ్చు కదా. ఇదిగో ఈ మొబైల్ ఉంచు. ఇంజనీర్ సారు, ఇట్లాంటి కానుకలు నాకొద్దు, నేను తీసుకోను. అది కాదు చిన్ని, అవసరం. అందరు కూలి మనుషుల్లో నేను గుడక ఒక కూలి మడిసినే. నన్ను మీరు అట్టా చూస్తేనే బాగుంటాది. అయ్యో రమణమ్మ, మీరైనా చెప్పండి. అది మాట విన్నది సారు. మంచి అయితే ఇంటాన్మా, ఉచితమైతే యాది తీసుకోను. నీకెరికేగమ్మా. ఫోను నాకు అవసరమైతే నా కష్టంతోనే నేను కొనుక్కుంటాను, అంతేగాని మీ నుంచి నేను తీసుకోలేను. దయచేసి ఇట్లాంటి పనులు మళ్ళీ చేయబాకండి. బాధపడకండి సారు, దాని గురించి మీకు తెలిసిందేగా. సరే మీరు జాగ్రత్తగా ఉండండి. న్యూ ప్రాజెక్టుకి సంబంధించి మీటింగ్ జరిగి 1 వీక్ అయింది. బడ్జెట్ కోట్ చేయడానికి 4 డేస్ టైం తీసుకున్నారు. అయినా సరే ప్రాపర్గా కోట్ చేయలేదు. ఇదెవరి తప్పు? ప్రెషర్ వల్ల. వర్క్ ప్రెషర్ ఎక్కువైతే 1 వీక్ సెలవు పెట్టండి, లేదంటే రిజైన్ చేసి వెళ్ళిపోండి. అంతేగాని వర్క్లో ఇలాంటి తప్పులు జరిగితే ప్రాజెక్టు మనకి దక్కుతుందా? కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయండి సార్.
అన్నీ చెక్ చేసి బడ్జెట్ క్లియర్గా కోట్ చేసి అప్పుడు నాకు మెయిల్ చేయండి. అలాగే మేడం. వజ్రా తింటావా? చాలా బాగున్నాయి. ఏంటవి? బాయిల్ నట్స్ నేనే ప్రిపేర్ చేశాను. అంటే పన్నుపోటు కాస్త తగ్గింది కదా, ముందు ఉడికించినవి తింటే తర్వాత కాస్త పచ్చివైనా తినొచ్చు. ఇదొక రకమైన ఫుడ్ ప్రాక్టీసు. డాడ్, ఏ టెన్షన్ లేకుండా లైఫ్ హ్యాపీగా గడిపేస్తున్నారు. ఏ గోల్స్ లేకుండా బతికేయడం కూడా గొప్ప ఆర్ట్. మీకు అసలు ఏ బాధ లేదు, భయమూ లేదు. భయం లేదా? అదేంటి బేబీ అంత మాట అనేసావు? నాకు అక్కంటే భయం, నా మేనల్లుడంటే ఇంకా భయం. అప్పుడప్పుడు ఇదిగో మీ అమ్మంటే కూడా భయమే. నా చుట్టూ భయాలున్నాయి. ఏమండి, బేబీ ఏదో అందని ఆ టాపిక్లోకి నన్ను లాగి నా వర్క్ మూడు పాడు చేస్తారేంటి? ఆ సోది మాటలు ఎందుకు? నా వర్క్ నన్ను చేసుకొనివ్వండి. వజ్రా, ప్రతి పూట టెన్షన్ పడ్డం, పని పని డబ్బు డబ్బు అని పరిగెత్తడం, అది కూడా ఒక రకమైన సైకలాజికల్ డిజార్డరే. మన బేబీకి పట్టాభిషేకం చేస్తానన్నావు, అవ్వలేదు. ఆ సీనునేదో చేస్తానన్నావు, చేయలేకపోయావు. నువ్వు ఆవేశంగా ఏం తలుచుకున్నా అవన్నీ ముందుకెళ్ళట్లేదు. ఇంకా చాలా ఆపండి. కామెంట్ చేయడం చాలా తేలిక. చేతకాని వాళ్లే ఆ పనిలో ముందుంటారు. అంటే నేను చేతగాని వాణ్ణా? అది డైరెక్ట్గా నాతో చెప్పించకండి. నా గోల్ ఏంటో, అందులో అంతర్లీనంగా ఉన్న ఒక పంతం ఏంటో, అందులో ఉన్న తృప్తి ఏంటో మీకు తెలుసు. నా కూతురికి ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేసి దానికొక విల్లాన్ని మాత్రమే గిఫ్ట్గా ఇవ్వడం నా గోల్ అయితే, నేను కూడా మీలాగే పల్లీలు తింటూ కూర్చునేదాన్ని. నా ఆశయం చాలా పెద్దది. నా కూతుర్ని మహారాణిలా చూడాలి. అదంత తేలికైన పని కాదు. దానికి టైం పట్టినా ఆ సక్సెస్లో నాకు తృప్తి ఉంటుంది. అర్థమైందా? నేను వేసిన ఏ ప్లాను ఫెయిల్ అవ్వలేదండి. కాస్త టైమింగ్ మిస్ అయ్యి డ్రాగ్ అవుతున్నాయి అంతే. లేదంటే 20 ఏళ్ల నుంచి నేను ఈ ఇంట్లో ఈ స్థాయిలో ఉండగలనా? ఇది మన ప్లాన్లో భాగమే కదా, మన సక్సెస్సే కదా. రవణమ్మ ఇక్కడికొచ్చి నిజాలు చెప్పేస్తానంది. దాన్ని ఆపాను కదా, అది కూడా సక్సెస్సే కదా. ఇప్పుడు కూడా ప్లానింగ్లోనే ఉన్నాను. ఫ్యూచర్ గురించే ఆలోచిస్తున్నాను. సరే, మీకు మీ భాషలోనే చెప్తాను, వినండి. సీను ఈ పీనట్స్లో పొరపాటుగా పడ్డ ఒక రాయి లాంటివాడు. పంటి కింద పడ్డాడు. తీసేద్దాం. పడుకోసారి ఫోన్ కలపండి. అలాగే వజ్రా. సీను రింగ్ అవుతుంది. సీను, బాగున్నావా? అంతా హ్యాపీయేనా? నేను బాగుండా, మీరెట్టుండారు? నా గురించి ఏం చెప్పంటావులే. నేను, మా వజ్ర, మా బేబీ ఆల్ హ్యాపీస్. కాకపోతే చిన్న చిన్న టెన్షన్స్ ఎప్పుడు ఉండేవే కదా, అందులో నువ్వొకటివి. అంకులో తప్పుగా అనుకోకు సీను. టెన్షన్ అంటే మనకి మధ్యలో కొన్ని ఒప్పందాలు ఉన్నాయి కదా, దాని గురించి అన్నాను అంతే. ఏంటండి, ఏంటి సోది?
సోదాపి రేపు వాడితో మీటింగ్ ఏర్పాటు చేయండి. అలాగే. అన్మ్యూట్ చేయండి. హలో, వినిపిస్తుందా? ఆ, సోలో బతుకే సో బెటర్ అని రిలాక్స్ అయిపోకు. రేపు మనం కలవాలి. నువ్వు నేను కలిసేదా? దేనికి? అంటే అదే వజ్ర ఏదో నీతో మాట్లాడాలంట. మేడం గారు మాట్లాడరా ఏంది? మొహం చెల్లక నీతో మాట్లాడిస్తున్నారా? అదేం లేదు సీను, ఎప్పుడూ వజ్రయ్య కాల్ చేస్తే ఏం బాగుంటుంది. సక్సెస్లో నేను సైతం ఉండాలి కదా అనే సూత్రం మీద నేను కాల్ చేశానన్నమాట. మీ మధ్య మీటింగ్ ఏర్పాటు చేయిస్తున్నా. టైము ప్లేసు చెప్తాను, వచ్చే. నువ్వు సేవితే నేను రాను, వజ్రాంటి సేవితేనే వస్తా. వజ్ర నువ్వు చెప్తేనే వస్తాడంట. నువ్వే చెప్పు. ఎంతైనా గోపురం గోపురమే, శంఖం శంఖమే. ఏదో ఫ్లోలో వచ్చిందనేసాను. ఇదిగో నువ్వే చెప్పు. సీను, మీ అమ్మని చెల్లెల్ని ఆ రోజే తీసుకొస్తే సరిపోయేది. మిస్ అయిపోయారు. కథ మళ్ళీ మొదటికొచ్చింది. రేపు 11 గంటలకి మనం ఎప్పుడూ కలిసే ప్లేస్కి వచ్చి అక్కడ మాట్లాడతాను. నువ్వు మళ్ళీ లేట్ చేయకు. అట్నే. హలో హలో, కట్ చేసేసాడు, ఇక పలకడు వాడు. పొగరు. బుడతా, అమృత ఘడియల మొదలయ్యి మానవరూపం ధరించినను కదలక మెదలక నిశ్చేష్టుడవై అలా కూర్చోవడంలో నీ ఆంతర్యమేమిటి? నా ఆంతర్యం అంతర్మదం మీకు తెలీదా స్వామి? నీ మదిలో మెదిలే బాధ తెలుసు కాని మానవ రూపం ధరించిన తర్వాత నీ మేధస్సు ఎటు పరుగులు తీయునో నాగడలేరుక. యమధర్మరాజుల వారు నీకిచ్చిన అద్వితీయ వరం సద్వినియోగం చేసుకున్నటలో నీవు తడబాటుకు గురవుతున్నావని నా అభిప్రాయం. మానవ రూపం ధరించే ఈ వరాన్ని వాడుకుని అమ్మును హాస్పిటల్ తీసుకెళ్ళి నా బిడ్డను కలిసే విధంగా ప్రయత్నించి విఫలమయ్యాను కదా స్వామి. మా అమ్మ ఆశ నెరవేర్చడానికి అమ్మ ప్రాణాల మీదకే ప్రమాదం వచ్చేలా చేశాను. ఏ కొడుకు ఇలాంటి కష్టం రాకూడదు. నీకు సద్గతులు ప్రాప్తించాలని మీ అమ్మ చేసుకున్న పుణ్యఫలం వల్ల నీకు యమధర్మరాజుల వారిచ్చిన గొప్ప వరాన్ని నువ్వు సద్వినియోగపరచుకోకపోవడం అన్నది నీ దురదృష్టం. అదృష్టం దురదృష్టం మానవ జన్మకే కదా స్వామి. ఆయు ముగిశాక పాప పుణ్యాలు అనుభవించాక ఇంకేం మిగిలుంటాయి? నేను కోరిన అవకాశం తప్ప. నీ ఆలోచన విచక్షణ అవగతమవుతున్నాయి బుడత. విఫల ప్రయత్నంలో నీ ఆలోచనలు శక్తి కోల్పోతున్నాయి. ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లోనే మెదడుకి పదును పెట్టాలి, మరో కోణంలో ఆలోచించాలి, సమస్యలు పరిష్కరించుకోవాలి. చిన్న కథ చెబుతాను, అందులోని సూక్ష్మాన్ని గ్రహించు. చెప్పండి స్వామి. ఒక రైతు పాలిచ్చే తల్లి ఆవును తోటయందుంచి లేగదుడని ఇంటి వద్ద పాకలో ఉంచాడు. ప్రతిదినం లేగదూడ ఆకలి తీర్చడానికి
తోటకి తీసుకెళ్లేవాడు. ఇదే కథను మరో కోణంలో ఆలోచించు. తోట యందున్న తల్లి ఆవు పాకకు వచ్చినను లేగదు ఆకలి తీరుండు కదా. అర్థమైంది స్వామి, మీరెలా సూచించారు. అయితే మా అమ్మని చిన్ని ఉన్న చోటుకే తీసుకెళ్తాను. ఆ. ఏ వజ్ర వజ్ర, ఆ, నేను కూడా వస్తానంటే వద్దంటున్నావు. తీసుకెళ్ళొచ్చు కదా. ఏంటండి చిన్నపిల్లలాగా మీరొచ్చి ఏం చేస్తారు అక్కడ? డిస్టర్బ్ చేయడం తప్ప అసలు నీ మనసులో ఏముందో తెలుసుకుంటే జాగ్రత్తగా ఉంటా కదా. ఏం అవసరం లేదు. వజ్రావతి, ఈరోజు ఆఫీస్లో మీటింగ్స్ ఏం లేవు కదా, హడావుడిగా ఎక్కడికి వెళ్తున్నావు? ఎందుకు లేవు వదిన గారు, నేనే మీటింగ్ అరేంజ్ చేశాను. వర్క్ చాలా ఉంది. అయినా మీరు ఇంట్లో ఉన్నప్పుడు నేను ఆఫీసులో ఉండి పన్ను చూసుకుంటే మంచిది కదా. ఇది అనుకోకుండా జరిగింది కాదు, సంకేతంగా జరిగింది. అనాథాశ్రమంలో ఏదో జరుగుతోంది. తొందరగా వెళ్ళమ్మా. నేను ఇప్పుడే అనాథాశ్రమానికి వెళ్ళాలి.